హాయ్ ఫ్రెండ్స్, నేనైతే బాగున్నా. మీరందరూ బాగుండాలని దేవుని కోరుకుంటున్నా. జీకే జనరల్ స్టడీస్ ఎనీ ఎగ్జామ్కి ఉపయోగపడే మోడల్ పేపర్స్ ఇందులో ఉన్నాయి. మీరందరూ చదువుకొని లైక్ చేసి షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. క్వశ్చన్ నెంబర్ 81. పాశ్చాత్య అగము విధానాన్ని వ్యాప్తిలోకి తెచ్చింది ఎవరు? ఆన్సర్ 4 రామ. క్వశ్చన్ నెంబర్ 82. సింహాచల నరసింహస్వామి గంధపు లేపనంతో ఈ రోజున ఆరాధిస్తారు. ఆన్సర్ 2 అక్షర తృతీయ. క్వశ్చన్ నెంబర్ 83. వినాయక చవితి రోజున వినాయకుని ఎన్ని రకాల పత్రాలతో పూజిస్తారు? ఆన్సర్ 4 21 పత్రాలతో. క్వశ్చన్ నెంబర్ 84. కనుమ పండుగలోని 3 రోజుల్లో ఏ రోజున పశు పక్షాదురాలకు ధన్యవాదాలు తెలిపే రోజున నిర్వహిస్తారు? ఆన్సర్ 3 కనుమ. క్వశ్చన్ నెంబర్ 85. గ్రామ దేవతాలయాలు ఏ సాంప్రదాయమునకు చెందినవి? ఆన్సర్ 3 శాక్తేయ. క్వశ్చన్ నెంబర్ 86. కౌసల్య సుప్రజ రామ అని శ్రీరాముని మేలుకొలుపు పాడిన వారు ఎవరు? ఆన్సర్ విశ్వామిత్రుడు. నంబర్ 87. సత్పురుషులలో ఒకరైన ఆత్రి మహర్షికి అతని భార్య అనసూయకు కలిగిన పుత్రులలో ఒకరు? ఆన్సర్ 1 దుర్యాసుడు. క్వశ్చన్ నంబర్ 88. వేదాంత పరిభాషలో ఈ వాక్యాన్ని మహావాక్యంగా పరిగణిస్తారు? ఆన్సర్ 1 తత్వమసి. నంబర్ 89. అముక్తమాల్యద ఇతివృత్తం దేని గురించి చెబుతుంది? ఆన్సర్ 3 గోదాదేవికి శ్రీరంగనాథునికి జరిగిన పరిణయం గురించి. క్వశ్చన్ నంబర్ 90. వేదశాస్త్రములో నిష్ఠాతులైన పూర్వ మహిళ ఎవరు? ఆన్సర్ 3 మైత్రేయి. క్వశ్చన్ నంబర్ 91. జనక మహారాజు యొక్క గురువు ఎవరు? క్వశ్చన్ నంబర్ 92. దశరథ మహారాజు యొక్క రాజ్యం పేరేమిటి? ఆన్సర్ 1 కోసల. క్వశ్చన్ నంబర్ 93. రామసేతును నిర్మించిన ప్రదేశం నేటి తమిళనాడు రాష్ట్రములోని ఈ క్రింది ప్రదేశంలో ఏది? ఆన్సర్ 3 ధనుష్కోటి. క్వశ్చన్ నంబర్ 94. సీతను అనుమానించమని రావణి ప్రోత్సహించింది ఎవరు? ఆన్సర్ 4 శూర్పణఖ. క్వశ్చన్ నంబర్ 95. భీష్ముని తండ్రి పేరేమిటి? ఆన్సర్ 2 శంతనుడు. క్వశ్చన్ నంబర్ 96. నాయనార్లు ఏ సంప్రదాయానికి చెందిన వారు? ఆన్సర్ 1 శాక్తేయ. క్వశ్చన్ నంబర్ 97. దివ్య ప్రబంధాలను రచించినది ఎవరు? ఆన్సర్ 2 క్వశ్చన్ నంబర్ 98. తెలుగులో ప్రసిద్ధి చెందిన కీర్తనాకారుడు ఎవరు? ఆన్సర్ 1 త్యాగరాజు. క్వశ్చన్ నంబర్ 99. అద్వైత తత్వ స్థాపకుడు ఎవరు? ఆన్సర్ 3 శంకరాచార్య. క్వశ్చన్ నంబర్ 100. శ్రీ రాఘవేంద్ర స్వామి ప్రచారం చేసిన తత్వము ఏది? ఆన్సర్ 2 దైవత తత్వము. క్వశ్చన్ నంబర్ 101. ఆంధ్రప్రదేశ్లోని దేవాదాయ చట్టం 30/87 ప్రకారం ఈ క్రింది వాటిలో ఏది కార్యనిర్వాహక అధికారి విధులు భాగం
కాదు. ఆన్సర్ 1. దేవాదాయ సంస్థల ప్రచారణ. క్వశ్చన్ నంబర్ 102. దేవాదాయ సంస్థలకు కార్యనిర్వహణాధికారుల నియామకం నిమిత్తం సమూహములుగా ఏర్పరచు అధికారం ఎవరికి కలదు? ఆన్సర్ 2. కమిషనర్. క్వశ్చన్ నంబర్ 103. ప్రాంతీయ సంయుక్త కమిషనర్, ఉప కమిషనర్ మరియు సహాయక కమిషనర్ కాకుండా ఇతర కార్యనిర్వహణాధికారులలో ఎన్ని గ్రేడులు కలవు? ఆన్సర్ 2, 3 గ్రేడులు కలవు. క్వశ్చన్ నంబర్ 104. న్యాయస్థానాల యందు కేసులలో దేవాదాయ సంస్థలకు ప్రాతినిధ్యం వహించు అధికారం ఎవరికి కలదు? ఆన్సర్ 4, కార్యనిర్వహణాధికారి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి. మీరు చేసే సపోర్ట్ నాకు అదొకటే ఇంకా మరిన్ని వీడియోలు పెట్టడానికి ఉపయోగపడుతుంది. హెల్ప్ చేయండి.